సిన్సియారిటీకి పెట్టింది పేరు, పైగా క్లీన్ ఇమేజ్. ఫస్ట్ టర్మ్ లోనే మంత్రి అవుతారనుకున్నారంతా. ఎమ్మెల్యేగానే ఉన్న జిల్లాలో పాలనని గాడిలో పెట్టేందుకు తన వంతు కృషి చేస్తున్నారా సీనియర్. అవినీతి రహిత పాలన కోసం అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు పెద్ద ఆయన. ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్యేనే కొన్ని వారాల్లో మంత్రిగా చక్రం తిప్పడం ఖాయమంటోంది పార్టీ కేడర్. కోరుకున్న పోర్ట్ఫోలియో తథ్యమని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఎవరా సీనియర్? నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీనియర్లకే సీనియర్. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు జిల్లా వైపు కన్నెత్తి చూడడం లేదు. ఒకప్పుడు హస్తం పార్టీకి ఇందూరు కంచుకోట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 4 సీట్లను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. దీంతో జిల్లాలో పార్టీని సమన్వయపరచడంతో పాటు పాలనను గాడిలో పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారట బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రాజకీయంలో అపార అనుభవం కలిగిన ఆయన పార్టీని నడిపించడంతో పాటు ప్రజలకు అవినీతి రహిత పాలన అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. పెద్ద ఆయన విద్య, వైద్యం, రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టి సారించారు సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాకు మొదటి దశ మంత్రివర్గ విస్తరణలోని పదవి రావాల్సి ఉన్న కొన్ని కారణాలతో వాయిదా పడింది. అయితే జిల్లాలో సీనియర్ అయిన సుదర్శన్ రెడ్డికే కేబినెట్ బెర్త్ దాదాపు ఖాయమైపోయిందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. హోం లేదా వైద్య విద్య పోర్ట్ఫోలియో కూడా ఓకే అయినట్లు సమాచారం. సెప్టెంబర్ మొదటి వారంలో మంత్రివర్గంలో మిగిలిన 6 పదవుల భర్తీ జరగనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి అధికారులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించాలని, అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరికలు కూడా చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో సీనియర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారానికి కూడా తెరపడింది. పోచారానికి ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడిగా కేబినెట్ హోదాని కట్టబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో సీనియర్ సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్ అయిపోయింది. సార్కు మంత్రి పదవి పక్కా అన్న ఆనందంలో ఉన్నాయి కాంగ్రెస్ శ్రేణులు. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లోని సీనియర్ మోస్ట్ లీడర్. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత ఆయనకే చెల్లుతుంది. ఇప్పుడు జిల్లాని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలన్న లక్ష్యంతో ఉన్నారట సుదర్శన్ రెడ్డి. ఇప్పటికే జిల్లాలో ఎస్సీ హాస్టళ్లలో ఏసీబీ తనిఖీల్లో ఆయన చొరవ తీసుకున్నారని సమాచారం. పాలనలో హెడ్ మాస్టర్లా సీరియస్గా ఉంటారని సుదర్శన్ రెడ్డికి పేరుంది. తప్పు చేస్తే సొంతవారైనా ఆయన కాంప్రమైజ్ అవ్వరని చెప్పుకుంటారు. అందుకే జిల్లాలో సిన్సియర్ ఆఫీసర్లు ఉండాలని కోరుకుంటారు సుదర్శన్ రెడ్డి. ఇందులో భాగంగా నిజామాబాద్ సిపి కమలేశ్వర్ని కూడా ట్రాన్స్ఫర్ చేయకుండా ఇక్కడే ఉంచారని సమాచారం. కేబినెట్ పదవి రాగానే మంత్రి హోదాలో జిల్లాలో పాలనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనుకుంటున్నారు సుదర్శన్ రెడ్డి. రెవెన్యూ శాఖలో అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేయడంతో పాటు వైద్య విద్యా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మీడియా చిట్చాట్లో సుదర్శన్ రెడ్డి చెప్పారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోనూ గతంలో సిన్సియర్గా పనిచేసిన ఓ అధికారిని మళ్లీ నియమించనున్నారని సమాచారం. పేదలు, రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు కూడా చేశారట సుదర్శన్ రెడ్డి. మంత్రి పదవి రాగానే జిల్లాలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారట నిజామాబాద్ జిల్లా సీనియర్.